హాయ్ అండి, వెల్కమ్ టు సొంత వ్లాగ్స్ 777 అండి ఛానల్. ఈరోజు వెజిటేబుల్ ఎగ్ రోల్ చేద్దామండి. దానికి కావాల్సినటువంటి పదార్థాలు క్యాప్సికమ్ అని సన్నగా పెట్టుకున్నాను, క్యారెట్, ఆనియన్స్, బీట్రూట్, వెజిటేబుల్స్ కావాలండి ఇవి. వీటిని మంచిగా ఫ్రై చేసుకుందాము. ముందుగా పెనం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకుందాము. కొద్దిగా చిటపట్లు ఆడిన తర్వాత మనము ముందుగా క్యారెట్ని వేసుకుందామండి. లైట్గా రోస్ట్ కావాలండి, ఎందుకంటే రోల్ కాబట్టి. తర్వాత నెక్స్ట్ బీట్రూట్ యాడ్ చేసుకున్నాము. తర్వాత క్యాప్సికమ్ కూడా యాడ్ చేస్తాము. ఇది బాగా రోస్ట్ కావాలండి. దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకున్నాము. సరిపడా సాల్ట్. దీంట్లో కొద్దిగా ఆనియన్స్ వేసుకున్నాము. అది బాగా ఫ్రై కావాలండి. ఫ్రై అయిన తర్వాత కొద్దిగా మెత్తగా అయిన వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. దీంట్లో మగ్గండి. ఇప్పుడు దీంట్లో మనం ధనియా పౌడర్ వేసేద్దాము. వేసి బాగా కలుపుకుందాము. ఓకే, ఇప్పుడు రెడీ అవుతుందండి. ఇది ఇప్పుడు బంద్ చేసుకున్నాం స్టవ్ని. నెక్స్ట్ వీటిని గోధుమ పిండి కలిపి పెట్టుకున్నానండి. చపాతీ చేసేద్దాము. చపాతీ చేసేసి చపాతీ రెడీ చేసుకున్నాము. ఇప్పుడు మనం కాల్చుకుందాము. పెన్నం మీద వేసేద్దాము. ఆయిల్ వేసాము, బాగా హీట్ అయింది. ఇప్పుడు వేస్తాము. రెడీ అయింది. ఇప్పుడు మనం తీసేసుకుందాం. తీసేసుకుందాము. ఇప్పుడు మరొక చపాతీ కూడా రెడీ అయింది. మరొక చపాతీ తయారు చేసుకున్నాము. మనము ఎగ్ మిశ్రమాన్ని కలుపుకున్నామండి. దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసేస్తాము. పసుపు, కారం, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. కొన్ని వాటర్ వేస్తే కొద్దిగా ఒక చుక్క వాటర్ వేయాలి, ఎందుకంటే మళ్ళీ ఎగ్ వేసిన తర్వాత అది కలుపుకోవాలన్నమాట. కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఎక్కువ ఎగ్ వేసుకుందాం. తీసుకున్నాము. ఇప్పుడు బాగా దీన్ని కలుపుకుందామండి. బీట్ చేసుకున్నాము. తర్వాత చివరిగా కొత్తిమీర వేసుకుందాము. వేసుకొని ఇప్పుడు మనం చపాతీస్ పైన వేసుకుందాం. చపాతీ పైన వేసుకుందామంటే ఇప్పుడు స్ప్రెడ్ చేద్దాము ఈవెన్గా.
ఓకే, ఇప్పుడు కొద్దిగా హీట్ కావాలి. దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాము. మళ్ళీ ఇప్పుడు మనము టర్న్ చేసుకున్నాము. టర్న్ చేసుకుంటే బాగా ఎగ్ దాంట్లో బాగా బాయిల్ అవుతుంది అన్నమాట. ఓకే, ఇంకా కొద్దిగా బాయిల్ కావాలి. ఓకేనండి, ఇప్పుడు చూద్దాం ఎలా వచ్చిందో. ఓకేనండి, పర్ఫెక్ట్ రెడీ అయిందండి బేబీ. దీంట్లోకి ఇది మనం కట్ పెట్టుకున్నటువంటి క్యాప్సికమ్, క్యారెట్ ముక్కలు పెట్టుకున్నాము. పెట్టుకొని రోల్ చేసుకుంటే ఇప్పుడు మరొకటి చేద్దాము. బాగా స్ప్రెడ్ చేద్దాము. దీంట్లో ఆయిల్ వేస్తాము. టర్న్ చేద్దాము. దీంట్లో ఆనియన్స్, ఉల్లిపాయలు పెట్టుకొని స్ప్రింగ్ చేద్దామండి. ఎమ్మీగా ఉండి ఎగ్ రోల్ రెడీ అయిపోయిందండి. మీరు ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాగా కుక్ అయింది. చిన్నపిల్లలకి స్నాక్స్గా, టిఫిన్గా కూడా పెట్టచ్చు. సునంద వ్లాగ్స్ 777 అండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దీనిపైన ఆనియన్స్, క్యాప్సికమ్ పెట్టుకుని రోల్ చేద్దామండి. ఓకే,